బ్లౌజ్ అనమాట. సో ఇది ఎలా కస్టమైజ్ అయింది అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మన వెల్వెట్ అండ్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనేది వచ్చి కలర్ మెరూన్ కలర్. అండ్ మీరు ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా కట్ వర్క్ అనేది వచ్చింది. అండ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వర్క్. స్లీవ్స్కి హాఫ్ వచ్చేసరికి నెట్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి రా సిల్క్ అనేది యూజ్ చేసాం అనమాట. అండ్ స్లీవ్స్ అనేది హెవీగా వర్క్ అనేది చేసాం. అండ్ డబుల్ నెట్ అనేది ఇచ్చాం కింద. హాయ్ హలో, ఐఎమ్ యువర్ నజరీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్డ్ బై ఎలిగెంట్ లేడీ. అండ్ చాలా డేస్ అవుతుంది వీడియోస్ తీసి, బికాజ్ మేము ఒక స్టోర్ షిఫ్ట్ చేసాం. సో అందువల్ల లేట్ అయింది అనమాట వీడియో. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మేము 2 సర్వీసెస్ రన్ చేస్తున్నాము అని. ఒకటి వచ్చేసరికి బొటిక్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి 72 hours డెలివరీ. సో ఇవి ఎలా రన్ చేస్తున్నాయి అనేది నా ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి గ్రో త్రూ చేయండి. అండ్ ఇన్ కేస్ ఇంకా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినా కూడా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో టాపిక్ వచ్చేసరికి మన బొటిక్లో కొన్ని కస్టమైజేషన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే మగ్గం అయ్యాయి. సో అవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీరు ఎవరికైనా ఇవి నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి వాళ్ళ యొక్క బడ్జెట్ అకార్డింగ్లీ కస్టమైజ్ అనేది చేయించుకున్నారు. సో మీ బడ్జెట్ అకార్డింగ్లీ కూడా కస్టమైజ్ అనేది చేయించుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట. సో ఇది ఎలా కస్టమైజ్ అయింది అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మన వెల్వెట్ అండ్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనేది వచ్చింది. అండ్ దీని మీద మనకి సిల్వర్ అండ్ గోల్డ్తో వర్క్ అనేది జరిగింది. అండ్ కట్ వర్క్ కూడా వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వర్క్ వచ్చింది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ ఓపెన్ అండ్ ప్రిన్సెస్ కట్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హాఫ్ వరకు మనకి ఎక్కడైతే శారీతో విజిబిలిటీ ఉంటుంది ఇదంతా కూడా వర్క్ అనేది చేయించాం. అండ్ మీరు నెక్ లైన్ అబ్జర్వ్ చేసుకుంటే కట్ వర్క్ అనేది కూడా వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చాము. అండ్ కింద కూడా మీకు కట్ వర్క్ వచ్చి లైన్స్ అలానే ఫాలో అనేది చేశారనమాట. మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్తో అండ్ స్ప్రింగ్ కర్దానా బీడ్స్ అండ్ మెటీరియల్స్ అన్నీ యూజ్ చేసి వర్క్ చేశారనమాట. సో మనకి ఓవరాల్గా బ్లౌజ్ అనేది లుక్ ఇలా కనిపిస్తుంది. అండ్ స్లీవ్స్తో మనకి వర్క్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకొక బ్లౌజ్ ఇది వచ్చేసరికి రా సిల్క్ మీద వర్క్ చేసామన్నమాట. మనకి కలర్ వచ్చేసరికి లైక్ పర్పుల్ కలర్, డార్క్ లావెండర్ కలర్ అని కూడా మనం అనొచ్చు దీన్ని. అండ్ మీరు ఇప్పుడు బ్యాక్ చూస్తున్నారు కదా, దీనికి బ్యాక్ ఓపెన్ అనేది ఇచ్చాము. అండ్ బ్యాక్ వర్క్ అనేది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి ఇదంతా కూడా స్ప్రింగ్ కర్దానా బీడ్స్ అనేవి యూజ్ చేసాము. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి హాఫ్ మాత్రమే వర్క్ ఇచ్చాము. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్. అండ్ ఇవి వచ్చేసరికి మనకి ఫ్రీ సైజెస్ ఉంటాయి. సో మీరు దీన్ని ఆర్డర్ చేసుకున్నా కూడా మీ సైజ్ అకార్డింగ్లీ ఆల్టర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది మీరు చూస్తున్నారు కదా, స్లీవ్స్కి హాఫ్ వచ్చేసరికి నెట్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి రా సిల్క్ అనేది యూజ్ చేసాం అనమాట. అండ్ స్లీవ్స్ అనేది హెవీగా వర్క్ అనేది చేసాం. అండ్ డబుల్ నెట్ అనేది ఇచ్చాం కింద. అండ్ ఇక్కడ కూడా లైనింగ్ అనేది ఇచ్చాం అనమాట. సో ఓవరాల్గా మనకి స్లీవ్ అనేది ఇలా కనిపిస్తుంది. స్లీవ్స్కి ఎక్కువ వర్క్ అనేది వచ్చింది మనకి 2 హ్యాండ్స్కి కూడా. ఇదిగోండి, లైక్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇట్లా కనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి విత్ స్లీవ్స్తో మనకి ఓవరాల్గా వర్క్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇంకొక బ్లౌజ్ మీరు చూస్తున్నారు కదా, వెనక పాట్ షేప్ అనేది వచ్చింది. అండ్ షేప్ అకార్డింగ్లీ వర్క్ అనేది ఇచ్చాం. అండ్ మధ్యలో చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయి అనమాట. అండ్ వర్క్ కలర్ చూస్తున్నారు కదా, మనకి కాపర్ వచ్చింది. అండ్ మధ్యలో బాడీకి వచ్చేసరికి రా సిల్క్ యూజ్ చేసాం. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఏదైతే మనకి పట్టు స్లీవ్స్ వస్తాయో అది అటాచ్ అనేది చేసేసాం అనమాట. సో ఇది వర్క్ అనేది బ్యాక్ ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి స్వీట్ హార్ట్ కట్ అండ్ ప్రిన్సెస్ కట్ అనేది వచ్చిందనమాట. మనకి ఇదంతా కూడా హాఫ్ పట్టు అనేది తీసుకున్నాం. అండ్ వర్క్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా ఫినిషింగ్తో. అండ్ మధ్యలో బీడ్స్, కర్దానా ఇవన్నీ కూడా స్ప్రింగ్ ఇవన్నీ కూడా యూజ్ చేసామన్నమాట. అండ్ మీరు కలర్ చూసుకుంటే సేమ్ కలర్ మ్యాచ్ చేస్తూ ఫాలో చేశారనమాట ఇదంతా కూడా. సో ఓవరాల్గా మనకి బ్లౌజ్ లుక్ అనేది ఇట్లా కనిపిస్తుంది. సో ఇది మనకి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. వెనక నెక్ లైన్స్ అండ్ విత్ స్లీవ్స్తో మనకి ఇట్లా ఉంటుంది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కలర్ మెరూన్ కలర్. అండ్ మీరు ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా కట్ వర్క్ అనేది వచ్చింది.
అండ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనేది చేయించాము. అండ్ మధ్య మధ్యలో మీరు చూస్తున్నారు కదా ప్యారెట్స్ కూడా వచ్చాయి మనకి, సీక్వెన్స్ అండ్ థ్రెడ్స్, కట్ బిట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసాం అనమాట. అండ్ ఇదంతా కూడా మనకి కట్ వర్క్ అనేది వచ్చింది, నెక్ లైన్ అంతా కూడా. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి కూడా మనకి ఇట్లా ఎక్కడైతే హాఫ్ వరకు శారీ డ్రైప్ చేస్తామో అక్కడ వరకు వర్క్ అనేది ఇచ్చాము. అండ్ ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ అనేది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నది ఫ్రీ సైజే, మీరు ఇదే ఆర్డర్ చేసుకుంటే మీ సైజ్కి ఆల్టర్ అనేది కూడా అవుతుంది. అండ్ స్లీవ్స్ చూస్తున్నారు కదా, స్లీవ్స్కి కూడా మనకి బర్డ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు బర్డ్స్ ఉన్న శారీస్ ఉన్న ఫ్యాబ్రిక్స్ కూడా ట్రెండ్లో నడుస్తున్నాయి కాబట్టి ఇట్లా బర్డ్స్ అనేవి డిజైన్ చేయించాము. అండ్ నెక్ లైన్ ఏదైతే వచ్చిందో అదే మనకి స్లీవ్స్ కింద లైన్స్ కూడా విత్ కట్ వర్క్తో వచ్చిందనమాట. సో ఇది స్లీవ్స్ మనకి. అండ్ ఓవరాల్గా మనకి బ్లౌజ్ లుక్ అనేది ఇలా కనిపిస్తుంది విత్ స్లీవ్స్ వర్క్తో. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక బ్లౌజ్ చూస్తున్నారు కదా, కలంకారీ ప్రింట్ అనేది వచ్చిందనమాట. ఈ ప్రింట్ మీద రీహైలైట్ అనేది వర్క్ అనేది చేయించాము. అండ్ బ్యాక్ మీరు చూస్తున్నారు కదా, బీడ్స్, కర్దానా అవన్నీ యూజ్ చేస్తూ అండ్ పాట్ షేప్ ఫాలో చేస్తూ అండ్ కట్ వర్క్ కూడా మనకి వచ్చింది. అండ్ విత్ హై నెక్ అనేది ఇచ్చామన్నమాట. బ్యాక్ వచ్చేసరికి ఇది బ్యాక్ ఓపెన్ అనేది పెట్టాము. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా వర్క్ హాఫ్ వర్క్ అనేది ఇచ్చాము. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఇట్లా షార్ట్ స్లీవ్స్ రీహైలైట్ చేసి అండ్ కింద హ్యాంగింగ్స్ అనేది ఇది ఒక కస్టమర్ తన చాయిస్ అకార్డింగ్లీ వర్క్ అనేది చేయించుకున్నారనమాట. జనరల్లీ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వస్తే దీన్ని వర్క్ అనేది ఇట్లా చేయించాము. సో ఓవరాల్గా మనకి బ్లౌజ్ వర్క్ అనేది ఇట్లా కనిపిస్తుంది. శారీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి క్రిస్టియన్ బ్రైడ్ తీసుకొచ్చారనమాట. సో శారీ వచ్చేసరికి తను బయట పర్చేస్ చేసుకున్నారు. అండ్ మేము ఇలా శారీస్ కస్టమైజ్ చేయమన్నా కూడా కస్టమైజ్ అనేది ఇక్కడ అవుతుందన్నమాట. బట్ ఈ శారీ అయితే తను బయట పర్చేస్ అనేది చేసుకున్నారు. ఈ శారీకి బ్లౌజ్ ఇలా కస్టమైజ్ అనేది చేయించామన్నమాట. అండ్ ఇది మీరు బ్యాక్ చూస్తున్నారు కదా, బ్రాడ్ బీ అనేది వచ్చింది శారీ ఫ్యాబ్రిక్లోనే. అండ్ శారీ డిజైన్తోనే కస్టమైజ్ అనేది చేయించాము. అండ్ ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ అండ్ ప్యాడ్స్ కూడా యాడ్ చేసాం. మనకి బ్రాడ్ బీ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ మీద ఎక్స్టెండ్ మేము మగ్గం వర్క్ అనేది చేసాము. అండ్ కింద మీరు షోల్డర్స్ దగ్గర చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ స్లీవ్స్ అనేవి ఫుల్ కావాలి అని చెప్పేసి అన్నారనమాట. అండ్ ట్రాన్స్పరెంట్ కూడా కావాలి అన్నారు. సో అందుకని ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయింది. అండ్ మధ్యలో ఇవన్నీ కూడా శారీలో నుంచి పిక్ చేస్తూ ఇక్కడ స్టిక్ ఆన్ చేసి ఇక్కడ బార్డర్ అనేది ఎక్స్టెండ్ అనేది చేసామన్నమాట. సో ఇదంతా కూడా అండ్ తనకున్న ఆల్రెడీ స్లీవ్స్ బ్లౌజ్లో నుంచి ఎక్స్టెండ్ అనేది చేసాము. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎల్బో వరకు వర్క్ అనేది చేసామన్నమాట. దాన్ని ఫాలో చేస్తూ మ్యాచ్ చేస్తూ వర్క్ అనేది చేసాము. అండ్ మనకు ఓవరాల్గా స్లీవ్ అనేది ఇట్లా కనిపిస్తుంది, చాలా నీట్గా వర్క్ అనేది వచ్చింది. సో ఇది ఓవరాల్గా మనకి బ్లౌజ్ లుక్ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట విత్ స్లీవ్స్ వర్క్తో. అండ్ దీనికి వెయిల్ కూడా రెడీ చేసామండి. అండ్ వెయిల్కి వచ్చేసరికి బ్రైడ్ అండ్ గ్రూమ్తో నేమ్స్తో వచ్చిందనమాట విత్ శారీ. అండ్ బ్లౌజ్ మనకి ఇట్లా వచ్చిందనమాట సో తనకి. అండ్ మేము వెయిల్ కూడా చేసామన్నమాట. నేను ఇప్పుడు వెయిల్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా వర్క్ కూడా చేసామన్నమాట. ఇది చూసారు కదా, మ్యాచ్ చేస్తూ వర్క్. సారీ నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను. ఓకే, నాకు చూడండి వర్క్ కూడా వెయిల్ అనేది ఓన్గా కస్టమైజ్ అనేది చేయించుకున్నారనమాట. ఈ క్రిస్టియన్ బ్రైడ్కి మీలో ఎవరైనా క్రిస్టియన్ బ్రైడ్స్ చూస్తున్నట్లయితే, మ్యారేజెస్ ఉన్నవాళ్ళు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కూడా సో మాకు కాంటాక్ట్ చేస్తే మీకు నచ్చినట్టు ఇలా కస్టమైజ్ అనేది చేసి చూపిస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్తో వర్క్ అనేది చేసామన్నమాట. ఓవరాల్గా ఇట్లా శారీ కలర్స్తో మ్యాచ్ చేస్తూ ఇది వెయిల్ అనేది మనకి ఇట్లా కిందకు వచ్చేస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి వెయిల్ అనేది ఇట్లా పెట్టుకుంటారనమాట ఫ్రంట్కి. ఇది ఫ్రంట్ వచ్చేస్తుంది అండ్ ఇది బ్యాక్ అనమాట. తను సింపుల్గానే కస్టమైజ్ అనేది చేయించుకున్నారు. సో ఇది వెయిల్ అనేది మొత్తం శారీకి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా వర్క్ అనేది చేసామన్నమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇదొక బ్లౌజ్. ఇది చూస్తున్నారు కదా, లైక్ క్రీమ్ కలర్ మనకి రా సిల్క్ అనేది తీసుకున్నాం అనమాట. నెక్ లైన్ కూడా మనం కొంచెం డిఫరెంట్గా యూ కాకుండా అండ్ నెక్ లైన్ అంతా కూడా రౌండ్గా వర్క్ అనేది వచ్చింది. మధ్యలో రెడ్ కలర్ కాంట్రాస్ట్గా యూజ్ చేసామన్నమాట. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఇట్లా హాఫ్ అనేది వర్క్ ఇచ్చాము అండ్ ప్రిన్సెస్ కట్. అండ్ ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గమే అయింది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న బూటీస్ అండ్ చిన్న బార్డర్ అనేది ఇచ్చామన్నమాట. ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ మనకి ఇట్లా కనిపిస్తుంది విత్ నెక్ లైన్ అండ్ విత్ హ్యాండ్స్తో ఇలా కనిపిస్తుంది. చూసారు కదా, ఇవి అవుట్ఫిట్స్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.